హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏపీ ఎంసెట్ 2025 ఫైనల్ ఫేజ్కి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, వెబ్ ఆప్షన్ ఎలా పెట్టుకోవాలి అనేటువంటి దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలుస్తుంది, మంచి ఉపయోగపడే సమాచారం కాబట్టి తప్పనిసరిగా మీరైతే లైక్ చేయండి. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఏపీ ఎంసెట్ 2025 అని టైప్ చేసి సెర్చ్ చేయగానే ఇలా మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. ఇలా డిస్ప్లే కానీ ఫస్ట్ వన్ ఉంది కదా ఈఏపీ సెట్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినాక ఇక్కడ చూడండి, మనకు ఈఏపీ సెట్ ఈఏపీ సెట్ 2025 అడ్మిషన్స్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ అడ్మిషన్స్ ఇంటూ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సెస్ ఎంపీసీ స్ట్రీమ్ అని చెప్పేసి ఉంది. సో దాన్ని ఇలా పైకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్లో ఫామ్స్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ చూడండి ఫైనల్ ఫేజ్ అని చెప్పేసి ఉంది. ఈ ఫైనల్ ఫేజ్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద మనం క్లిక్ చేయాలి. అంటే ఎంతమందికి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి ఫీజు కూడా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫీజు పేమెంట్ చేసి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం ఫైనల్ ఫేజ్కి క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ మీద ఇలా క్లిక్ చేయగానే మనకు ఒక ఇంటర్ఫేస్ అయితే ఇలా న్యూ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ కాగానే మీ యొక్క హాల్ టికెట్ ఉంది కదా, హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నా దగ్గర అయితే హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ అయితే లేదు కాబట్టి నేనైతే ఎంటర్ చేయడం లేదు. ఇలా మనకు వచ్చేసి ఇక్కడ ఒక హాల్ టికెట్ నెంబర్ ఇలా ఎంటర్ చేసి హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. డేట్ ఆఫ్ బర్త్ని వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్ ఎంత అయితే అలా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయగానే నేనైతే ఇది తప్పుగా ఎంటర్ చేసినాను కాబట్టి నాకైతే రాదు. సో మీరు ఇలా మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మనకైతే ఇలా ఒక లోపలికి వెళ్ళిన తర్వాత ఒక విండో ఓపెన్ అవుతుంది, న్యూ విండో ఓపెన్ అవుతుంది. అక్కడైతే మన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. డీటెయిల్స్ అన్నీ వచ్చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఆ ఫామ్ని అయితే ఫిల్ చేసుకుంటూ పోవాలి. ఫిల్ చేసుకుంటూ వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలా సబ్మిట్ చేసిన తర్వాత మనకు వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్ అనేది వస్తుంది. సో నేను దీనికి అసలు ఎలా చేయాలనేది కూడా నా దగ్గర ఒక స్ట్రక్చర్ ఉంది, ఆ స్ట్రక్చర్ కూడా పెడతాను. ముందుగా మీకైతే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీరు చూశారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, క్యాండిడేట్ ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ తర్వాత ఒకవేళ మీరు పేమెంట్ ఎవరైతే చేయకపోతే పేమెంట్ కూడా చేయాలి. ఇక్కడ ఒకవేళ మీరు పేమెంట్ చేసి ఒకవేళ సక్సెస్ కాలేదు అనుకోండి, ఇక్కడ తెలుసుకోవచ్చు దీన్ని నో యువర్ పేమెంట్ అని చెప్పేసి. అంటే ఏపీ మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినాం అనుకోండి, ఆ యొక్క పేమెంట్ స్టేటస్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ తెలిసిపోతుంది అన్నట్టు మనకు ఒకవేళ పెండింగ్లో ఉందా, సక్సెస్ అయిందా అనేది విషయం. ఇన్ కేస్ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే మీ రిజిస్ట్రేషన్ స్టేటస్ని కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే అక్కడ వెరిఫికేషన్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ స్టేటస్ అంటే వాళ్ళు వెరిఫై చేసిందా లేదని కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఇక్కడ మీ సేమ్ మనకు రిజిస్ట్రేషన్ ఎలా అయితే చేస్తామో ఇక్కడ కూడా హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ యొక్క మనం ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇలా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇవన్నీ హెల్ప్ లైన్ సెంటర్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ హెల్ప్ లైన్ సెంటర్లలో మనకు ఏదైనా సమస్య ఉన్నా ఏదన్నా కూడా ఇక్కడికైతే విజిట్ చేసి మీరైతే తెలుసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. థ్యాంక్ యూ.